హాయ్ అండి. ఇండియా, ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌లో అయితే మీరు చూసుకుంటే డే 3 అనేది ఒకే రోజు 14 వికెట్లు కోల్పోయింది. ఇండియా చూసుకుంటే అన్‌ఫార్చునేట్‌లీ 14 వికెట్లయితే ఓ 4 వికెట్లయితే కోల్పోయింది. అక్కడైతే 10 వికెట్లు మనం ఇంగ్లాండ్‌ని తీయడం చూసాం. 192 పరుగులైతే వాళ్ళు చేశారు. 190 పరుగుల టార్గెట్ మనకైతే ఇచ్చారు. మనమైతే 4 వికెట్లయితే కోల్పోయాం. ఇంకా టార్గెట్ చాలా ఉంది. మరి ఆ టార్గెట్ రీచ్ కావాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే పంత్ గాని, లేకుంటే జడేజా గాని, లేకుంటే వీళ్ళపైనైతే కొంచెం డిపెండ్స్ అయితే ఉంది. చూద్దాం మరి ఏం జరగబోద్దో. ప్రస్తుతానికైతే కేఎల్ రాహుల్ క్రీజ్‌లో అయితే స్ట్రాంగ్‌గా కనిపిస్తా ఉన్నాడు. కానీ టపా వికెట్లయితే పడిపోయినాయండి. ఆకాశ్‌దీప్ నైట్ వాచ్‌మెన్‌గా వచ్చాడు. అతను గూడా ఔట్ అవ్వడం చూసాం మనమైతే. ఓవరాల్‌గా అయితే మ్యాచ్ కొంచెం ఇండియా వైపే మొగ్గు చూపేలా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఆ పిచ్ పైన అంత ఈజీ లేదు. రేపు పొద్దున గూడా మీరు చూసుకుంటే బౌలర్స్ ఫ్రెష్‌గా వస్తారు. మళ్ళీ ఒక 10, 15 ఓవర్ల దాకైతే వాళ్ళైతే ఒక మంచి స్పెల్ అయితే వేస్తారు. ఆ 15 ఓవర్లు మనం నిలబడగలగాలి మళ్ళీ. నిలబడి వికెట్లు కోల్పోకుండా ఉండాలి. ఎందుకంటే 2, 3 వికెట్లు కోల్పోయామంటే ఆటోమేటిక్‌గా మనం 6 వికెట్లు, 7 వికెట్లకి వెళ్ళిపోతాం కాబట్టి ఆ తర్వాత టైలెండర్స్ వస్తారు. అంటే మన బౌలర్స్ వచ్చేస్తారు కాబట్టి చాలా వాళ్ళకి ఈజీ అయిపోతుంది గెలవడానికి. చెప్పలేం ఇది ట్రిక్కీ స్కోరు. ఏదో 300 ఉంటే అది వేరేలాగా ఉండేది. కానీ ఇక్కడ చూసుకుంటే మీకు టార్గెట్ చాలా తక్కువుంది. ఆల్రెడీ 4 వికెట్లు కోల్పోయాం. కాబట్టి కార్స్ అయితే ఎక్స్ట్రార్డినరీగా బౌలింగ్ అయితే వేయడం చూస్తున్నాం మనమైతే. ఆర్చర్ కూడా పర్లేదనిపిస్తున్నాడు. చూద్దాం మరి. నాలుగో రోజు ఏం జరిగిద్దో చూడాలి మ్యాచ్. నాకు తెలిసి ఇక్కడి నుంచి కూడా ఇండియా మంచిగా కమ్‌బ్యాక్ ఇచ్చి ఆడొచ్చు. కాకపోతే రేపు మార్నింగ్ ఎర్లీగా ఒక 10, 15 ఓవర్లయితే మనోళ్ళైతే కొంచెం నిలబడాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ గనక వికెట్ పడకపోతే మనోళ్ళైతే ఈజీగా సునాయాసంగా మ్యాచ్ అయితే గెలిచేస్తారు. అక్కడ మనకు 1, 2 వికెట్లు కోల్పోయామంటే కొంచెం ప్రెషర్‌లోకైతే ఇండియా అయితే ఎళ్తుంది. చూద్దాం మరి ఏం జరగబోద్దో రేపు.